జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కుమార సంభవంలో మరి ఇంతవరకు మనం ఆ హిమవంతునికి మేనాదేవికి మైనాకుడు పుట్టాడు అని చెప్పుకున్నాం. ఇక మీదట పార్వతీదేవి జన్మ వృత్తాంతాన్ని మనం చెప్పుకోబోతున్నాం అన్నమాట. మరి పార్వతీదేవి యొక్క వృత్తాంతాన్ని చెబుతూ ఏమంటున్నా అంటే, అథావమానేన పితు ప్రయుక్త దక్షస్య కన్యా భవ పూర్వపత్ని సతీ సతీ యోగ విసృష్ట దేహ తాం జన్మనే శైలవధూం ప్రపేదే. అంటే ఇక్కడ ఏమిటంటే, సతీదేవి గత జన్మలో ఆ పరమశివునికి ఇల్లాలన్నమాట. ఆమె దక్ష ప్రజాపతికి కూతురు. దక్ష ప్రజాపతి యాగం చేస్తూ మరి ఆ యాగానికి మరి పార్వతీదేవిని మాత్రమే పిలిచాడు. తన భర్తను శివుణ్ణి పిలవలేదన్నమాట. ఈ విధంగా తన భర్తను పిలవకుండా అగ్రపూజ ఇవ్వకుండా ఉండినందులకు తండ్రి పైన కోపగించుకున్నదన్నమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. అతావమానేన పితుప్రయుక్త దక్షస్య కన్యా భవపూర్వపత్ని సతీ సతీయోగ విసృష్ట దేహ. ఆ కోపంతో యోగంతో తన యొక్క శరీరాన్ని వదిలేసిందన్నమాట. ఆ యజ్ఞకుండల్లో తన యొక్క శరీరాన్ని వదిలింది. తాం జన్మనే శైలవధూం ప్రపేదే. ఆమెను ఈ జన్మలో శైలవధూం మేనాదేవిని చేరిందనమాట. ఆ సతీదేవి ఈ హిమవంతునికి మేనాదేవికి సంతానంగా కలగాలనే ఉద్దేశంతో ఇక్కడ మేనాదేవి గర్భంలో చేరింది అని చెబుతూ ఉన్నాడన్నమాట కాళిదాస మహాకవి. అంటే ఇక్కడ ఏమిటంటే, ఆ దక్షుడు యాగం చేసేటప్పుడు తన భర్తకు అగ్రపూజలో అల్లుడు కదా, అగ్రపూజ ఇవ్వలేదు. అల్లుడికి మర్యాద ఇవ్వకపోతే మరి ఏ కూతురైనా కూడా సహించలేదు కదా. ఇక్కడ పార్వతీదేవి కూడా సహించలేదు. తండ్రి పైన కోపంతో అక్కడ ఉన్నటువంటి ఆ దక్షిణ యొక్క అధ్వరం దాని యొక్క యాగకు ఆ యజ్ఞ కుండలిలో ఆమె తన యొక్క శరీరాన్ని వదిలేసింది యోగంతో అని చెప్తున్నాడు. సాభూధరాణామదిపేన తస్యాం సమాధిమత్యాం ఉదపాదిభవ్యాం సమ్యక్ ప్రయోగాద పరీక్షతాయాం నీతా వివోత్సాహ గుణేన సంపత్. ఇక్కడ ఏమంటాడు, బోధరరాజు అధిపేన అంటుండే. బోధరరాజు అంటే పర్వతరాజులు, పర్వతాలకు అధిపుడు అన్నమాట. తస్యాం సమాధిమత్యాం. ఆ తస్యాం అంటే మేనాదేవి సమాధిమత్యాం. ఆమె కూడా మంచి సంతానం కలగాలనే ఉద్దేశంతో ఒక నిశ్చలమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నదన్నమాట. తపస్సు చేస్తూ ఉంది. అలాంటి ఆమె యందు సమ్యక్ ప్రయోగాత్ అపరీక్షతాయాం. ఇతడు కూడా మంచి సంతానం కావాలనే కోరికతో ఆమెను కలిశాడు అంటున్నాడు. మేనాదేవిని కలిశాడు అని, సంతానం కోసం కలిశాడు అని. అంటే ఉత్సాహ శక్తి బాగా ఉంటే సంపద కలిగినట్లుగా ఇతడు కూడా మరి ఆ సంతానం కోసం ఉత్సాహ శక్తిని చూపెట్టాడు కాబట్టి ఆ విధంగా ఈ పార్వతీదేవి పుట్టింది అంటున్నాడు. ప్రసన్న దిక్పాంసు వివిక్తవాతం శంఖస్వనానంతర పుష్పవృష్టి శరీరిణాం స్థావర జంగమానాం సుఖాయ తజ్జన్మదినం బభూవ. ఆ అమ్మాయి పుట్టినటువంటి రోజు ఏ విధంగా ఉన్నదో చెప్తూ ఉన్నాడు. ప్రసన్న దిక్పాంసు, దిక్కులన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయన్నమాట, నిర్మలంగా ఉన్నాయి. అలజడి ఎలాంటిది ఏమి లేదు. పాంసు వివిక్తవాతం, దుమ్ము లేనటువంటి గాలి వీస్తూ ఉందన్నమాట. పాంసు అంటే దుమ్ము, వివిక్త లేనటువంటి గాలి అంటే మెల్లగా పవనాలు ఉన్నాయన్నమాట. శంఖస్వనానంతర పుష్పవృష్టి అంటున్నాడు. ఈ శంఖధ్వని కంటే తరువాత పుష్పవృష్టి కలిగిందట ఆ రోజు. ఆ అమ్మాయి జన్మదినము ఈ చరాచర ప్రపంచమునకు
అంటే స్థావర జంగమానం. స్థావరాలు అంటే ఏమిటి? కదలకుండా ఉండేటటువంటివి అన్నమాట. పర్వతాలు, చెట్లు ఇవి. దాని తర్వాత జంగమాలు అంటే ఏమిటి? దేవతలు, పశుపక్ష్యాదులు, మనుష్యులు వీళ్ళంతా కూడా జంగమాలన్నమాట. వాళ్ళకందరికీ కూడా, స్థావరాలకు, జంగమాదులకు అందరికీ కూడా సుఖాయత జన్మదినం బభూవ. ఆ పార్వతి, ఆ అమ్మాయి యొక్క జన్మదినం మరి ఆ విధంగా కలిగింది అంటున్నాడు. తయాదుహిత్రా సుతరాం చకాసే స్ఫురత్ప్రభామండలయ సవిత్రే విదూర భూమిర్నవమేఘ శబ్దాత్ ఉద్భిన్నయా రత్నశలాకయేవా. ఆ ప్రకాశిస్తూ ఉన్నటువంటి కాంతి మండలాలతో, కాంతి మండలములు కలిగినటువంటి ఆ కూతురుచే తల్లి సవిత్ర అంటే తల్లి అన్నమాట. విదూర పర్వత ప్రాంతభూమి తొలకర మేఘముల ఉరుముచే వెడలిన రత్నము మొలకు చేతున వలె మికిలి ప్రకాశించును అంటున్నాడు. అంటే ఏమిటంటే, బాగా తొలకరి వర్షాలు కురుస్తున్నాయనుకోండి, ఈ రత్నముల యొక్క అంకురాలు ఏ విధంగా ప్రకాశిస్తాయో ఆ విధంగా ఆ తల్లి నుండి జన్మను పొందినటువంటి ఆ పార్వతీదేవి పవిత్రమైనటువంటి ఆ విదూర పర్వత భూమంతా కూడా ప్రకాశించేటట్లుగా ఆమె జన్మించింది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. హరి ఓం తత్సత్.